రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్రంలో మొదటిసారిగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 48 గంటల పాటు హంగర్ స్ట్రైక్ దీక్ష నిర్వహించారు. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్నాయి కానీ న్యాయవాదులకు రక్షణ కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని అన్నారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్న ఏ ప్రభుత్వం కూడా తమపై సానుకూల వైఖరి చూపడం లేదన్నారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ చట్టం అమలు చేయాలని సంగారెడ్డి నుంచి ఉద్యమం ప్రారంభమైందన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం హైదరాబాద్లో దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రక్షణ చట్టం అమలు చేసే వరకు పోరాటం చేస్తామని తెలిపారు. మొట్టమొదటి నిరసన కార్యక్రమం ఇది. మొదట ఆమర దీక్ష అనుకున్నాం, 78 అవర్స్ అనుకున్నాం. సింద్రా 48 అవర్స్ దీక్షతోటి తెలంగాణ సమాజంలో న్యాయవాదుల పట్ల జరుగుతున్న దాడులను వ్యతిరేకించడం కోసం, కరికట్టడం కోసం మాకంటూ ఒక రక్షణ చట్టం కావాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ ఉద్యమంలో ఎవరు ముందుకు రావట్లేదు. ప్రధానంగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ ఇనిషియేటివ్ తీసుకున్నది. నేను బార్ అధ్యక్షునిగా ఉంటూ తెలంగాణ ఫెడరల్ బార్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షునిగా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క చర్యకు నా యొక్క ఎగ్జిక్యూటివ్ మెంబర్లందరూ కూడా ఏకగ్రీవం ఎన్నుకొని వాళ్ళు కూడా ఆమోదించి మా యొక్క బార్ అసోసియేషన్ అందరు సభ్యులందరూ కూడా చేద్దామని అన్న తర్వాత ఈరోజే మేము పోస్టర్ రిలీజ్ కార్యక్రమం పెట్టుకున్నాం. దీనికి ప్రధాన కారణం వామన్ రావు దంపతులు అడిగిన తర్వాత ప్రొటెక్షన్ యాక్ట్ పైన చర్చ ప్రారంభమైంది. అయినప్పటికీ గతంలో టీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక డ్రాఫ్ట్ బిల్ తయారు చేసి పెట్టుకున్నది. కానీ దాని చట్టం చేయడంలో విఫలమవుతున్నది. న్యాయవాది అనే వ్యక్తి సమాజంలో ఒక పోలీసుల కంటే ఒక డేంజర్ పొజిషన్ ఉంటాడు. కుంటూ దారి కాసి కాపు కాసి మరి దాడులు చేస్తూ ఉన్నారు. కోర్టులలో కూడా వచ్చి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్నారు. కానీ ఏ ప్రభుత్వం కూడా మా పట్ల ఒక సానుకూల వాతావరణం, సానుకూల వైఖరి పెట్టడం లేదు. కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క యాక్ట్ సాధించుకోవాలి. ఇది కేంద్రం రాష్ట్రం చేయవలసిన పనినది. అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇది సడలింపులు చట్టాల్లో ఉన్నది, కాంక్రీట్ లిస్ట్లో ఉన్నది, పెట్టుకోవచ్చు. అటు 41 కానీ ఈ యాక్ట్ కానీ లోకల్ యాక్ట్ చేసుకోవచ్చు మనం. కానీ అవి కూడా గత 6 నెలలుగా ప్రభుత్వం డ్రాఫ్ట్కి తయారు పెట్టింది. కానీ దానికి తుది రూపం అయితలేదు. బార్ కౌన్సిల్ వారు కూడా దీన్ని యాక్ట్లో పెట్టి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎందుకంటే ఒక మంచి మూమెంట్ ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో ముంగట్టున్నాం మనం ఈరోజు. వాళ్ళు చేయాల్సిన అవసరం ఉన్నది. ఇది కోర్టు ద్వారానో లేకపోతే ఉద్యమాల ద్వారా కాకుండా యాక్ట్గా రావాలి. కాబట్టి ప్రజాప్రతినిధుల ఇన్వాల్వ్మెంట్ కావాలి. సక్సెస్ అవుతామని ఆలోచిస్తున్నాం. అందరూ కూడా ఈ రాష్ట్రంలోని ప్రతి బార్ అసోసియేషన్ వారు 2 రోజులలో సంగారెడ్డి బార్ అసోసియేషన్కి వచ్చే విధంగా ప్రణాళిక చేస్తున్నాం. వారు కూడా సాంఘీభావంకి వస్తారు. ప్రణాళికబద్ధంగా చేస్తున్న కార్యక్రమం ఇది. మేము ఇనిషియల్ తీసుకున్నందుకు నన్ను మొదట ఆశీర్వదించి మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీకి, తర్వాత ఏదైతే మా యొక్క సంఘ సభ్యులు కానీ మా యొక్క జనరల్ బాడీ వాళ్ళందరూ కూడా ఆశీర్వదించినందుకు ఇది ఏమైనా సరే 48 అవర్స్ అనేది నేను మొదట ఆమరణ అనుకున్నా. కాదు, కొద్దిగా 48 తర్వాత ఇక్కడగా సాధ్యం కాకపోతే నేనే హైదరాబాద్లోని మరి ధర్నా చౌక్ దగ్గర ఇంకో దగ్గరనో తప్పకుండా నేను ఆమరణ చేసి కూర్చుంటా.